అలా సిట్ అధికారులు ముందడుగు వేసి కేసు పూర్వాపరాలు పరిశీలిస్తూ దాదాపు 268 మంది సాక్షులను విచారించారు. అలాగే 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు ఇంకా సేకరించిన ఇతర పత్రాలను జత చేసి 305 పేజీల ఛార్జ్ షీట్ రెడీ చేసింది. అలాగే 62 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. మొత్తానికి ఇవన్నీ కలిపి ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ ను సమర్పించారు. ఈ కేసులో ఇరుక్కున్న వారు బయటపడకుండా పకడ్బందీగా ఛార్జ్ షీట్ ను ఫైల్ చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బులకు సంబంధించిన వ్యవహారాలను పక్కాగా సమర్పించినట్లుగా సమాచారం. ముఖ్యంగా జగన్ బ్రాండ్ కి సంబంధించి డిస్టిలరీస్ నుంచి అందుకున్న ముడుపులు, కమిషన్లు, లావాదేవీలు ఎవరెవరికి ఏ రూపంలో అందాయనేది సమగ్రంగా ఆధారాలతో సహా వివరించాలని చెబుతున్నారు. అంతేకాదు మద్యం కుంభకోణంలో పాత్రదారులపై కూడా నివేదికలు రూపొందించారు. ఇందులో జగన్ అండ్ కో ముడుపులే 3570 కోట్లని అంటున్నారు. డిస్టిలరీలను బెదిరించి మరీ వసూలు చేశారని సిట్ అధికారులు తేల్చారు. ఇస్తారా ఇవ్వరా ఒకటే మాట అంటూ డిస్టిలరీల యజమానులతో కరాఖండిగా చెప్పారని అంటున్నారు. తమ ప్లాన్ కి సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లను ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశారని పేర్కొంది. ఇన్నేళ్లు దీనినే నమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటున్న వారందరూ జగన్ అండ్ కో పెట్టిన కండిషన్లకు ఒప్పుకున్నారు. అలా బేసిక్ ప్రైస్ పై 12% చొప్పున ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే దానిని క్రమేపీ 20% వైసీపీ గనులందరూ పెంచేశారని సిట్ నివేదికలో పేర్కొంది.